ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దయచేసి చదవండి. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. స్తోత్రం. అంతటా ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియాకి వర్తమానం పంపించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయగల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు లేని ప్రభా నీ పాదాల దగ్గర కూడిన తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాకి నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభు. సమస్తమైనా నీ పరిశుద్ధ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి ఆగ్రహించి మనస్సును దయచే వాకాన్ని కాటక ప్రతి ఆటకనేశ్వరులు బంధించి ప్రభు సన్నిధి మిడిగా మాకు సహాయం చేయండి. యేసే పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. అంతటా ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానం పంపించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించను. ఇప్పుడు దాకా సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించిన చేతులు కొట్టండి. హల్లెలూయా. దేవుడు అంగీకరించాడు ప్రార్థన. ఎందుకంటే ఆ అషూరు రాజు అనేవాడు చాలా దుర్మార్గుడు. వాడు యెరూషలేములోకి వచ్చి ఆ పట్టణాన్ని కబళించి ఆ పట్టణంలో ఆడవాళ్ళని పిల్లకాయలను కూడా తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే యెరూషలేములో పెద్దలు వాడితో ఎందుకు గొడవ, ఎందుకు వాడు ఏదో అడిగింది ఇస్తే పోద్ది కదా అని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు హిజ్కియా కూడా కొంత బంగారం వెండి పంపించాడు. అయినా కూడా వాడు తీసుకొని కాదు మేము వస్తాము, మాకు ఇష్టమైన తీసుకెళ్తాము అని చెప్పి మళ్ళా వాడు వర్తమానం పత్రిక పంపించాడు. అసలు మీరు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే కదా మీరు ఉంది. ఇది నేను ఎవరో తెలుసా? సమస్త దేశాలను కూడా జీవిస్తూ వస్తున్నాను. ఏ దేవుళ్ళు కానీ ఏ దేవతలను కానీ నా చేతిలోంచి ఏ పట్టణాన్ని కూడా ఎవరు కూడా విడిపించలా. కనుక మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడేమో అని అనుకొని మీరు మోసపోతున్నారేమో అని చెప్పి వాడు ప్రగల్భాలు పలికిన మాటలు హిజ్కియా మరి దేవుడి దగ్గర పెడుతున్నాడు. ఎట్లా? ఇక్కడ చదవండి మీరు 15వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి యెహోవా కెరూబుల మధ్యన నివసిస్తూ ఇశ్రాయేలు దేవా భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. అర్థమైందా? మనం సేవించే దేవుడు లోకములో ఉన్న సకల దేశములకు, భూమికి ఆకాశం సృష్టించిన వాడు ఆయనే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ సంగతి హిజ్కియాకి తెలుసు. మనం తెలుసుకుంటే ధన్యులు. తర్వాత ఏమన్నాడు? యెహోవా చెవియొగ్గి ఆలకించుము, కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు నువ్వు చెవిని పెట్టు. నిన్ను దూషిస్తే ఎవరిని దూషించినట్టు? పోనీ ఇదే నాకు గుర్తుందా? నిన్ను కొడితే నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే. అదా? నిన్ను దూషిస్తే ఆయన దూషించినట్టే. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఏమన్నాడు? యెహోవా అషూరు రాజులను ఆ జనములను వారు దేశమును పాడు చేసిన మాట నిజమే. వారి దేవతలను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యములను దేవతల నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలను రాళ్ళు గనక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులకు నీవే నిజమైన దేవుడు అని
తెలుసుకున్నట్టు వాడి చేతిలోంచి మమ్మల్ని విడిపించయ్యా అని చెప్పి చిన్న ప్రార్థనగా పెద్ద ప్రార్థన చేయకూడదు. అదే ఏం తెలుసుకుంటేనా వాళ్ళు దేవతలు అన్ని అగ్నిలో వేశారు, వాళ్ళు రాజ్యాలన్నీ జయించుకొని వస్తున్నాడు, నిజమే. అవి మనుషులు చేసిన పనులు కనుక వాటిని లెక్క పెట్టాల్సిన అవసరం. భూమిని పాదపీఠం, ఆకాశం నీ సింహాసనము, సమస్తం నీ వల్ల కలిగింది కదా. నువ్వు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు కదా. మన కీర్తన 115 అధ్యాయం చదవండి, 3-4 వచనాలు. అక్కడ ఏముంటుంది? అక్కడ అన్నాడు, తనకిచ్చి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేసి ఉన్నాడు. వారి విగ్రహములు వెండివి బంగారమే, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరులుండవు, పలుకవు, మాట్లాడవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచిన వారు వాటి అంటి వారే. నువ్వు బొమ్మమైంది కాదుగా, నువ్వు మనిషివి కదా. మనిషి నిన్ను బొమ్మగా చేసి ఊదాడు, ప్రాణ ప్రతిష్ఠ చేసండి కదా. నీలో ఉన్న ఊపిరి ఆయనది. ఆ సత్యం తెలుసుకుంటే చాలు. అంతకుముందు మనకు తెలియదు, బైబిల్ చదివితే తెలిసిద్ది. నువ్వు బొమ్మవు కాదు, నువ్వు జీవము గల దేవుడు కుమార్తెవి. దేవుడు జాతినిది, అర్థమైందా? యెహోవా నేల మట్టించి చేసి ఎవరి రూపంలో? ఆయన రూపంలో, ఆయన పోలికలో చేశాడు. ఇప్పుడు నువ్వు ఎట్ట పుట్టా? ఆయన కూడా అట్నే పుట్టాడా లేదా? నేను ఎట్లా పుట్టాను అట్లా పుట్టాడు. ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? లేదు. కనుక అక్కడ 16వ వచనం ఏమంటాడే? ఆకాశం ఆయన సింహాసనము, భూమి నరులకి ఇచ్చాడు అని అక్కడ. ఆ అధ్యాయంలో భూమి ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. ఈ భూమి మీద సమస్త పరిపాలన ఇదే కదా అని మనం గ్రహించాలా. అందుకని సమస్య వచ్చినప్పుడు మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అలాంటి ప్రార్థన చేశాడు ఇస్కియా ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఆమోస్ కుమారుడు యెషయా ఏం మాట్లాడుతున్నాడు? అంత 20వ వచనంలో అంతటా ఆమోస్ కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానం పంపించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అష్షూరు రాజు విషయమే నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. అతని గురించి యెహోవా సెలవిస్తానుగా, సీయోను కుమార్తె అయినా కన్యక నిన్ను దూషణ చేస్తున్నది. వాడు ఇక్కడికి రాడు, వాడు వచ్చిన దారినే వెళ్ళిపోతాడు, నేను చేస్తాను, నువ్వు దిగులు పడబాకు అని చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఒక్కసారి గమనించాలి 35వ వచనంలో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసింది. తెల్లారి పాటికల్లా జనులంతా కూడా ఒంటి మీద గాయం లేదు, ఒంట్లో ప్రాణం లేదు. అర్థమైందా? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడు చేశాడు, అణిసివేశాడు. అది గుర్తుపెట్టుకుని కొంతమంది మాకు చాలా బలం ఉంది, చాలా అధికారం ఉందని విర్రవీగుతారు. అలాంటి వారిని దేవుడు గడ్డి మేపిస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటే మనం గట్టికి నిలబడతాం. మనం తెలుసుకోకపోతే మనం కూడా బెబ్బెలెత్తాం. కనుక నువ్వు తెలుసుకో, దేవుడు ఇంత గొప్పవాడని తెలుసుకో. నీ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ హిజ్కియా ప్రార్థనకు అంగీకరించాడా లేదా? మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. ఒంటరిగా చేశాడా లేకపోతే అందరితో చేశాడా? ఆయన ఒంటరిగా చేసినా అంగీకరిస్తాడు, సమూహంతో చేసినా కూడా అంగీకరిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంది? నీ విన్నపములు. ఎందుకు నీ ప్రార్థన అంగీకరిస్తాడంటే నిన్ను ఆయన పోలికలు చేసుకున్నాడు కాబట్టి అంగీకరిస్తాడు. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత హిజ్కియా, ఇప్పుడు అందరూ యేసు ప్రభు దగ్గరికి ఊరికి రారండి. నేను ఊరికి రాలా. ఏదో సమస్య ఉంటేనే వచ్చేది, ఏదో రోగం ఉంటేనే, ఏదో బాధ ఉంటేనే, శత్రు భయం ఉంటేనే వచ్చేది. కనుక ఈయన కూడా ఒక సమస్య వచ్చింది. 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా ఎట్లా నేను నడుచుతున్నో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. అంటే దేవుడే చెప్పించాడు, హిజ్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు, చాలా బతకవు,
నీ ఇంటి వారికి తెలియపరుచుకో అని ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆయన ఎవరికి చెప్పలా, గోడ తట్టు తిరిగాడు. తెలుసుగా, ఇప్పటికీ ఉంది యెరూషలేములో ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుంది. ఆ గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుని ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకోయ్యా, సత్యంతో నడుచుకున్నాను, యథార్థంతో నడుచుకున్నాను అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంట దేవుడు విన్నాడు. విని ఏమంటాడు, మళ్ళా వర్తమానం పంపించాడు. చదువు. యెషయా నడిశాలలో నుండి అవతలకు ఎల్లక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా కన్నీళ్లు విడుచుచ చూచి, నీవు కన్నీళ్లు విడుస్తా నీ బాధంతా ఆయన తెలుసు, నువ్వు దేనికి వచ్చావో అని తెలుసు, ఏం అడుగుతావో అని తెలుసు. నీ బాధ చూసి ఈ బాధ ఏందిరా నాయన అని బాధపడేవాడు కాదు, మనమైతే బాధపడతాం. అర్థమైందా? ఆడ కీర్తన 22:24 గురించి చదువు. అక్కడ ఏముంటుంది, యేసు ప్రభు బాధపడ్డు. అది ఎటువంటి బాధ అయినా సరే, నీకొచ్చే ప్రతి బాధ, నీకొచ్చే ప్రతి సమస్య ఆయన నీకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం అనుభవించాడు. 22:24 ఆయన బాధపడు వారిని బాధను తృణీకరించలేదు, వారిని చూసి ఆయన అసహ్యపడలేదు, అతడు తన ముఖము దాచుకోలా. అర్థమైందా? అలాంటి దేవుడు మన దేవుడు, మనం సేవించే దేవుడు. అది ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి బాధ అయినా సరే, ఎటువంటి రోగమైనా సరే ఆయన దాచుకునేవాడు కాదు. ఎందుకంటే అంతగా మనల్ని ప్రేమించాడు. అది ఎటువంటి సమస్య అయినా సరే ఆయన స్వస్థపరచగల సామర్థ్యము కలిగిన వాడు ఆయనకు ఒక్కడికే. ఎందుకంటే ఆయన దాని కొరకు వెల చెల్లించాడు. ఆయన పొందిన గాయాల్లో మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. స్వస్థపరిచే అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది, ఎవరికి లేదు. ప్రాణము నిలబెట్టగల అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది, ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. నా ప్రాణం పెట్టడానికి, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవడానికి నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. తెలుసా? ఆయనకు ఒక్కడికే. మనం ఈ భూమి మీద నిలబడాలన్నా, మనం ఆవిషిగా 100 ఏళ్ళు బతకాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, అదా అన్ని ఆయన వయసులో ఉండే తెలుసుకోవాలా. అర్థం కదా? కాబట్టి ఆయనకు అధికారం అన్నిటికీ వెల చెల్లించాడు. ఇదేని ఆయన ఏం ఉంచుకోవాలా. మానవుడికి కావలసిన వనరులన్నీ చేశాడు. ఆ మానవుడు సాతాను నుంచి ఎదుర్కొనే ప్రతి బాధను కూడా, ప్రతి హింసను కూడా ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి అందుకని మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన అంగీకరించి ఏమంటాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. ఇక్కడ కూడా 5వ వచనం అంటాడు, నీ ప్రార్థన నేను విన్నాను. హల్లెలూయా. విని ఏం చేశాడు, 15 సంవత్సరాలు నీకు ఆవిషిస్తాడు. అంటే ఇంకా సేపు చచ్చిపోతావు కదా నువ్వు అని చెప్పింది ఆయనే. మరి నీ ప్రార్థన, నీ కన్నీరు చూసి ఏం చేశాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆవిషిస్తా అన్నాడు. హల్లెలూయా. దానికి అంజూరపు ఆకు తీసుకొచ్చి ఆ క్యాన్సర్ పుండుకి కట్టుకోమని చెప్పి దేవుడికి చెప్పాడు. అంజూరపు ఆకులో ఏమీ లేదు, దేవుడు మాటలో ఉంది. ఆయన మాట వింటే అదేనా, తన వాక్కును పంపించి గుంటలో పడిన వారిని లేవనెత్తాడంట. 107 కీర్తన 20 వచనంలో ఉంది. కాబట్టి వాక్కు అంత శక్తి. వాక్కు చాలా. మనకి ఇప్పుడు దాదాపు 1 గంట దాటింది, లోపల ఆకలి అవుతుంటుంది. మనం యేసు ప్రభు ఏమంటాడు, మనిషి రొట్టె వల్ల కాదు ఆశ ఉంటే కదా, దీనికి ఆశ ఉంటుంది, ఇది ఏడంటాం. కానీ యేసు ప్రభు చెప్పింది అది, ఒకడు నా మాట వింటే వాడు బ్రతుకుతాడు అన్నాడు. కాబట్టి ఆకలి కాదు, 10 నిమిషాలు, ఇంకా ఒక 20 నిమిషాలు వదిలిపెడతానులేండి, ఎందుకు సమయం కాదు. అంటే 2 గంటల దాకా ప్రార్థన పెట్టాలని ఆర్డర్ అయింది. మనం ఏం చేస్తాం దానికి, మీకేం ఆకలి అవుతుందో నాకు తెలుసు, కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, మరి ఆసక్తి లేని వాళ్ళు రోజు నీదే గోవాలని చెప్పి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కనుక ఏదేమైనా సరే 2 గంటల దాకా, ఒకవేళ నేను ఇప్పుడు ఆమె నేను ముగించినా ఏం వదిలిపెడతా, కూర్చోబెట్టింది 2 గంటల దాకా. టైం క్రమం అనేది జరిగించాలి. అందుకని ఉన్న కాసేపైనా శ్రద్ధగా వింటే నాకు చెప్పాలనిపిస్తుంది. మీరు ముఖం చిట్లించుకుంటే ఆకలి అవుతుంటే ఆవలించింది నేను ఆడ చెప్తాము, ఒకసారి ఆలోచించండి. అందుకని ఇక్కడ హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పమా, 15 సంవత్సరాలు. ఇందాక చెప్పిన మనకు సాక్ష్యం, 15 సంవత్సరాలు ఆవిషించాడు. అబ్బా, నేను 15 సంవత్సరాలు బతకడానికి నాకు సూచన అడిగాడు. నువ్వు ఎప్పుడన్నా అడిగాడు సూచన? అడిగాడు. సృష్టిని ఆయన వెనక్కి తిప్పాడు. అర్థమైందా? 10 మెట్లు గడియారం, అంటే ఈ గడియారం కాదు, ఎండ గడియారం 10 మెట్లు ముందుకు జరిగిద్ది కదా, దాన్ని నేను వెనక్కి తిప్పుతాను హిజ్కియా అన్నాడు. అంటే
ఆయన భూమిని వెనక తిప్పాడు. ఎంత గొప్ప ఒక వ్యక్తి కోసం ఎంతగా. అయితే ఆయన కూడా సామాన్యుడు కాదులండి. ఆయన గురించి రాయబడింది 2 దినవృత్తాల గ్రంథంలో. దేవుడు పని అంతటి విషయంలో ఎడ చేస్తాడంటే ఆయన చాలా ఆసక్తిగా చేస్తాడు. సరే, హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుణ్ణి దృష్టికి యెహోవాకు అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేసి వచ్చును. దేవుణ్ణి ఆశ్రయించుటకై తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుడు మందిర సేవ విషయంలో ఉంది. ధర్మశాస్త్ర విషయం ఏంది? ధర్మం అందరి విషయం ఏదను తాను ఆరంభించిన ప్రతి పని మన సొంత పనులు అయితే భలే ఆసక్తిగా చేసుకుంటాం. కానీ ఇక్కడ ఎట్లా చేస్తాడు ఆయన? తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకం. ఏ పని? దేవుడి పని అండి. దేవుడి పని హృదయపరంగా జరిగించాడు వృద్ధిల్లాడు. అది మనం నేర్చుకోవాల్సింది. మన పనులు ఎంతో రియింబుగులు చేసుకుంటాం, కానీ దేవుడి పని దగ్గరికి వచ్చాక మనము అన్ని ఇబ్బందులు వస్తాయి. కనుక ఈయన ప్రార్థన చేస్తే యెరూషలేములో ఉన్న ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పస్కా పండగ పిలిపించినప్పుడు ఈయన ప్రార్థన చేస్తే దేవుడు అందరినీ స్వస్థపరిచాడంట. 30వ అధ్యాయం చూడండి. ఇదే అధ్యాయంలో 30వ అధ్యాయంలో 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అర్థమైందా? అక్కడ కూడా ఏమన్నా అంగీకరించాడు. సబ్జెక్ట్ ఏంది? మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. జనులను స్వస్థపరిచెను. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియ రొట్టెల పండగ 7 దినములు ఆచరించిరి. లేవీయులు యాజకులను యెహోవా గణపరచు గొప్ప నాదముతో వాద్యములతో ప్రతిదినము దేవుని స్తుతించారంట. హల్లెలూయా! ఎంతగా మరి ఎంత ఆసక్తిగా చేశాడో చూడండి. 19 వచ్చిన చూడు. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తను తన పితృ దేవుడైన యెహోవా ఆశ్రయింపు మనసు నింపుకొలేను. ప్రతి నిమిత్తము అది అంటే ఆయన ఎన్నో గొర్రెల్ని ఎద్దుల్ని అర్పించాడు. అంటే ఈ ప్రజల నిమిత్తము దేవుడు ప్రాయశ్చిత్తము చెయ్యునుగాక అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మన నిమిత్తం ఏం చేయడు? ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన ప్రాయశ్చిత్తం. మనమేం బర్రెల్ని అర్పించాల్సిన అవసరం. ఆయన ప్రాయశ్చిత్తం ఆయన బలపించాడు. అందుకని మన ఆరోగ్యం విషయంలో ఆయన శ్రద్ధ చూపిస్తాడు, మన సమస్యల విషయంలో కూడా ఆయన శ్రద్ధ చూపిస్తాడు. అయితే నువ్వు అడగాల. ఎట్లా అడగాల? హృదయపూర్వకంగా అడగాల. అప్పుడు ఎప్పుడు అంటుంటారు మామూలుగా ఆసక్తి అనేది కంపల్సరీగా ఉండాలి. అవసరాన్ని బట్టి. ఈయనకు ప్రాణభయం వచ్చింది, దేవుడే చెప్పాడు కనుక వేదనతో వేడుకున్నాడు, దేవుడు విడిపించాడు. ఈ వ్యక్తిని దేవుడు మళ్ళా ఏం చేశాడు? మళ్ళా అనేకులకి ఆశీర్వాదకరంగా నిలిపాడు. ఇక్కడ హల్లెలూయా! హిజ్కియా ప్రార్థన చేస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ పస్కా పండగ 7 దినాలు వచ్చినప్పుడు అందరినీ స్వస్థపరిచాడంట. ఎంత గొప్ప దేవుడు అండి, మనం తెలుసుకోవాలా. కాబట్టి పాత నిబంధనలో కూడా ఆశీర్వదించాలంటే ఒక మార్గం చెప్తాడు. యెషయా మరి అంటే మోషేకి చెప్తాడు. మనకి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 చదవండి. వాళ్ళని దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. దీవెనలు అంటే ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవింపవలను. అది అంటే యెహోవా మోషేకి చెప్తున్నాడు, మీరు ఈ విధంగా ప్రార్థన చేస్తే నేను వాళ్ళని దీవిస్తానన్నాడు. ఆయన దేవుడే చెప్పాడు. చదువు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. అది యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లా వారు ఇశ్రాయేలు వారి మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన చేతులు ఎత్తండి. అసలు ముగింపు ప్రార్థన కూడా చేయరు, 100 మంది వెళ్ళిపోతారు మధ్యలోనే. ఇక్కడ ఏమన్నాడు? ఆశీర్వాదమే కావాలన్నావు కదా. చెప్పేది బైబిల్ నా గురించి కాదు. నాకు ఎప్పుడు ఇచ్చిన చివరి ఇస్తారు సమయమో, అప్పటికేమో ఆకలి అవుతుంది జనానికి.
అది కదా విషయము. ఈ ప్రార్థన దేవుడు చెప్పాడు. ఇదే చివర చేసే ప్రార్థన ఇది. ఆ ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలా. దేవుడు చెప్పాడు, మోషేకి చెప్తున్నాడు, అహరోను పిల్లకాయల్ని ఈ విధమైన ప్రార్థన చేస్తే నేను వాళ్ళని దీవిస్తా అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? అందుకని మనము దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఆసక్తిగా రావాలా. దేవుడి దగ్గరికి వచ్చేవారు తను అడుగు వారికి సమస్తము సహాయం చేస్తాడని నమ్మాలి కదా. నమ్మితే దేవుడు మహిమను చూస్తావు కనుక ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. ఇంకొక సహోదరి గర్భఫలం లేకుండా వచ్చింది అనుకో, ఆమె సాక్ష్యం ఏం చెప్తుంది చూడు. 1 సమూయేలు గ్రంథంలో 1:27 చదవండి. యెహోవాతో నేను చేసిన మనని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పి యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎట్లా ప్రార్థన చేసింది? 15 చదువు. హన్నా, అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఖం గల అన్నయ్య ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చెయ్యలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అర్థమైందా? వేదన ఉండాలమ్మా. ఇప్పుడు సమస్య అయితే ఉంది. సమస్య ఏమో కొండంత, ప్రార్థన ఏమో గోరంతా. ప్రార్థన ఊరక చేస్తే ప్రభు నాకు అది కావాలా, చిల్లకొట్లో పోయి నాకు కేజీ బియ్యం కావాలా, చింతపొడి కావాలా, పచ్చడి కావాలి అడిగినట్టు అట్లా కాదు, వేదనతో చేయాలి. ఆమె హృదయాన్ని చుట్టుపక్కలంతా కూడా ఏమి గొడ్రలా అని అంటే ఈమెకి నశాలానికి ఎక్కింది. ప్రతి సంవత్సరం ఆ మందిరానికి పోతే అదే గోల. ఇక అన్నం కూడా తిందు. మగుడు వచ్చి నీకు 10 మంది పిల్లకాయల కంటే నేను ఎక్కువని కదా, పుట్టితే పుట్టకపోతే అంటాడు ఆయన, ఏది సమర్థిస్తాడు. అట్లా కాదు, నాకు సమస్యకి ఎవరు పరిష్కారము నాకు ఎవరిస్తారని చెప్పి దేవుడు మందిరానికి వెళ్ళింది. ఆమె హృదయాన్ని దేవుడి సన్నిధిలో కొమ్మరించిందంట. అంటే నోట్లోంచి మాట రావట్లేదు, వేదనతో దేవుణ్ణి వేడుకుంటుంది. కానీ ఏలి ఏం చూస్తున్నాడు? అమ్మా ఏమ్మా తాగేవైంది, మత్తుగా ఉన్నావా, కాసేపు పనుకు లేచిపో అన్నాడు. లేదు నా ఏలినవాడా, అని ఎట్లా కాదు, నా బాధ ఇది, నేను దేవుడితో చెప్పుకుంటున్నా, నా హృదయం దేవుడి సన్నిధిలో కొమ్మరించుకున్నా, నా అవమానాలు నా నిందలు ఇట్లా ఉన్నాయి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అమ్మా నువ్వు చేసుకున్న ప్రార్థన దేవుడు అంగీకరించి చదవండి. 17 వచనం. అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవుడితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేసినని ఆమెతో చెప్పాడు. నమ్మిందా లేదా? నాటి నుంచి ఆమె దుఃఖం మానేసింది, సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఈ వచనాలు మన కోసమే రాసింది. మనం అసలు నమ్మం కదా, మనం ఏదో ముక్కుబొడిగా చేస్తాం వెళ్ళిపోతాం. కానీ దేవుడు వెంటనే ఉంది, ఆ రాత్రి జ్ఞాపకం చేసుకున్నంట, గర్భఫలం ఇచ్చాడు. ఇస్తే ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది, ఏమి నాకు ఒక్క బిడ్డనిస్తే నువ్వు మంగళకత్తి వారి తల మీదకి రాకుండా వాడిని నీకే అప్పచెప్తాను ప్రభా. అట్లాంటి త్యాగం చేసిన వారు ఉన్నారా? ప్రభా లేక ఒక బిడ్డనిస్తే నువ్వు తీసుకుంటావా? మరి అదే దేవుడు పరీక్షించడం అండి. అదే ఆ మొక్కుబడి వెంటనే రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదేనా నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలి ఏమంటే అబ్రాహాం చేశాడు, చూడలేదా? అబ్బే మనకి అదేం కాదు, దేవుడు అడిగిన ఏమో మనం ఏమో మనకు కావాల్సిన మొత్తం అన్నీ అడుగుతుంటాం. కనుక అక్కడ ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత ఆ సహోదరు వచ్చి 3 సంవత్సరాలు పాలు విడిచిన తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి బలర్పించి, వాళ్ళకి కొన్ని మర్యాదలు ఉంటాయి మామూలుగా, బలర్పించి అక్కడ బిడ్డని 3 సంవత్సరాలు పాలు విడిచిన తర్వాత దేశంలో ఎక్కడ వదిలిపెట్టింది? మందిరములో వదిలిపెట్టింది. మందిరం వదిలిపెట్టినప్పుడు అక్కడ దేవుడికి ప్రతిష్ఠ చేస్తాను చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, వాత్సల్యం జ్ఞాపకం చేసుకుని సహాయం చేతండి. హోంనైనా తండ్రి సమూహంగానైనా ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన విన్నావు ప్రభా. భక్తులేని వారు తండ్రి వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు తండ్రి ఎంతగానో ప్రార్థన చేసినారు ప్రభా. ఎంతగానో ప్రభు తండ్రి యెహోషాపాతునైనా ప్రార్థన చేసినైనా అందరూ కూడా సమకూర్చి తండ్రి చిన్నలు పెద్దలు మొత్తం ఉపవాసం అండి ప్రార్థన చేసినప్పుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ప్రభా. అయ్యా యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలు ప్రజలరా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పక్షాన యెహోవా యుద్ధం చేస్తానన్నాడు ప్రభా. అయితేనైనా వాళ్ళు ఎంతో విశ్వాసంతోనైనా ఆ యుద్ధ ప్రదేశానికి వెళ్ళినప్పుడు తండ్రి వీళ్ళ కంటి ముందు వాళ్ళు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు తండ్రి. వాళ్ళ మీదనైనా తండ్రి బంగారం ఎరుకోవడానికి 3 దినాలు బట్టి మేము చూస్తున్నాం ప్రభా. అట్లాగే తండ్రి ఎస్తేరు తండ్రి సముఖముగానైనా 127 స్థానములు తండ్రి యూదులంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పి ఎస్తేరు ఆజ్ఞనిచ్చినప్పుడు తండ్రి ఆ రాణి స్థానంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎస్తేరు కూడా తండ్రి తను
తన పనికత్తులతో కూడా నాయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎదురుకి విజయం ఇచ్చిన ప్రభా. అట్లాగని మేము ఎన్నో ప్రార్థన ప్రభా అయా సంఘంలో తండ్రి అయా అపోస్తలుడి పౌలుని ప్రభా ఎంతగానో ప్రభా అయా దేవుడు పరిసరికి తండ్రి వాళ్ళ ఉపవాసం వంటి ప్రార్థన చేసినప్పుడు తండ్రి వీరిద్దరిని నా పరిచర్య కొరకు నాయన ఏర్పరచబడుతుంది అయా పరిశుద్ధాత్మ తెలియపరిచినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. అయితే నేను హిజ్కియా శత్రువు వచ్చినప్పుడు తండ్రి అయ్యా నువ్వు గొప్ప దేవుడు ప్రభా తండ్రి. వాడు నాయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వాడి మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నేను విన్నాను. హిజ్కియా భయపడబాకు, వాడు నిన్ను కాదు నన్ను దూషించాడని చెప్పి నేను ఒక్క దూతను పంపించావు ప్రభా. 185,000 సైన్యమైన ఒంట్లో ప్రాణం లేదు, ఒంటి మీద గాయం లేకుండా చేసావు తండ్రి. అక్కడ అషూరు రాజు గర్వాన్ని అణిచివేసినావు ప్రభా. అయితే హిజ్కియాకి నైనా మరణకరమైన వ్యాధి ఇచ్చినప్పుడు తండ్రి గోడ తట్టు తిరిగి నైనా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఇంకా 15 సంవత్సరాలు ఆవిషించినావు ప్రభా. దానికి సూచన కూడా నువ్వు చూపించినావు ప్రభా. హిజ్కియా తండ్రి దేశంలో ఉన్న తండ్రి అనేకమైన ప్రాంతాల నుంచి జనాలను నాయన పిలిపించి 7 దినాలు పస్కా పండుగనైనా ఆచరించినప్పుడు తండ్రి దానికి ప్రాయశ్చిత్తము చేసినప్పుడు తండ్రి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రజల్లో రోగాలన్నీ కూడా యేసు నామములో మాయమైపోయినాయి ప్రభా. వారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి విన్నాం ప్రభా. అట్లాగే తండ్రి ఏనైనా లేవీలు ప్రార్థన ఆలకించినప్పుడు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవిస్తాను నా ప్రభా. హన్నా ప్రార్థన ఆలకించి చక్కని పెట్టినిస్తున్నావు ప్రభా. ఆలస్యమైన శ్రేష్టమైన కుమారుడు అనుగ్రహించిన ప్రభు తండ్రి. అయా ప్రవక్తలకనైనా తండ్రి అయా ఒక ప్రవక్తగా తండ్రి ఒక న్యాయాధిపతిగా ఉంచిన ప్రభా. రాజులకు అభిషేకం చేసే బిడ్డని ఇచ్చినావు ప్రభా. ఎంతగానో ప్రభా హన్నా తండ్రి సంపూర్ణమైన తండ్రి సమర్పణ కలిగి ప్రభా నీకు నా మొక్కుబడితో చేసుకున్న ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆ బిడ్డకు బదులు 5 బిడ్డలు ఇచ్చినావు ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ దినాల్లో తండ్రి నేనయ్యా నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు దినంలో తండ్రి ఎంతగానో ప్రభా కన్నీటితో యాచలతో భయము భక్తి కలిగి మరణం నుంచి విడిపించి తండ్రికి మొరపెట్టినావు ప్రభా. ఆ ప్రార్థన అంగీకరించడం మేము ఉన్నాం తండ్రి. మా ప్రార్థన కూడా అంగీకరిస్తాను ప్రభా. ఈ లైవ్లో చూసి ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆయా సమస్యల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు తండ్రి దరిద్రలో ఉన్నప్పుడు తండ్రి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడని చెప్పి నేను విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుని నీ దగ్గర మేలు పొందుకుని భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేసి సహాయం చేయ ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు కోసం దీవించి ఆస్వాదించి నామకి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ఉన్నాను తండ్రి.